ఆల్రెడీ వాళ్ళు ఓడిపోతుంటే కూడా డ్రెస్సింగ్ రూమ్లో కొడితే నువ్వు 300 కొట్టాలరా అనే మైండ్ సెట్తో ఉన్నారు. అట్లాంటిది 240+ రన్స్ని చేస్ చేసినప్పుడు కాన్ఫిడెన్స్ అనేది ఇంకా హై లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఈ ఈ అభిషేక్ శర్మ కానీ, మన క్లాసెన్ కానీ, మన ట్రావిస్ హెడ్ కానీ ఏ రకంగా అయితే మన పంజాబ్ పైన మ్యాచ్ గెలిపించిందో అదే కాన్ఫిడెన్స్నే నెక్స్ట్ మ్యాచెస్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి ప్యాట్ కమిన్స్ ఖచ్చితంగా మ్యాచ్ అయితే గెలిపిస్తారు. ఓకే, ఎస్ఆర్హెచ్ కొంచెం ఫీల్డింగ్లో చాలా తప్పులు చేస్తుంది, దీన్ని ఎలా చూడాలి? మన బౌలింగ్ లేదన్న ఎస్ఆర్హెచ్ ఫస్ట్ థింగ్. ఆడ ఎట్లుంటుంది అంటే బౌలింగ్ బాల్స్ ప్రతి బాల్ సరిగా పడకుండా బౌండరీస్ పోతున్నప్పుడు ఫీల్డర్స్ కూడా కొంచెం డిస్ట్రాక్షన్కి గురవుతారు. కాబట్టి ఫీల్డింగ్ కంటే కూడా బౌలింగ్ అసలు లేదు. బౌలర్స్ మీద కొంచెం పెట్టి మన ప్యాట్ కమిన్స్ కూడా ఫుల్గా రన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్యాట్ కమిన్స్ కానీ, మొహమ్మద్ షమి కానీ, అడమ్ జాంపాన్ తీసుకొని రావడము అట్లాంటివి ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని తీసుకొని వచ్చి మ్యాచ్లను గెలిపించుకొని మ్యాచ్లని బౌలింగ్ కొంచెం టైట్గా వేస్తే మాత్రం ఖచ్చితంగా సన్ రైజర్స్ విన్ అవుతాయి. నెక్స్ట్ మ్యాచెస్ విన్ అవుతాయి.